ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే నేషనల్ ఆయుర్వేద డే అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేని డిక్లేర్ చేసింది. ఆ డే వచ్చేసి ఎప్పుడు అని అంటే దట్ ఈస్ September 23rd ఈస్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ ఆయుర్వేద డే. ఎందుకండి ఇప్పటి వరకు మన నేషనల్ ఆయుర్వేద డే ఎప్పుడు ఉండేది అని అంటే ధన్తెరస్ ఎప్పుడైతే సెలబ్రేట్ చేస్తామో ధన్తెరస్ సెలబ్రేషన్ అప్పుడే మనకి నేషనల్ ఆయుర్వేద డే ఉండేది. ధన్తెరస్ అరౌండ్ అక్టోబర్ నుంచి నవంబర్ ఈ మధ్యలో ఉంటుంది. ఆ డేట్స్ మధ్యలో ధన్తెరస్ ఎప్పుడైతే వస్తుందో ఆ ధన్తెరస్ వచ్చినప్పుడు నేషనల్ ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసేవారు. అలా కాకుండా గ్లోబల్ లెవెల్లో మనకంటూ ఒక విశిష్టమైన స్థాయి ఉండాలి, స్థానం ఉండాలి అని చెప్పి ఆలోచించి నేషనల్ ఆయుర్వేద డే ఒక డేని మెన్షన్ చేయాలని చెప్పేసి ఒక కమిటీ రికమెండేషన్స్ ద్వారా దీన్ని September 23rd డిక్లేర్ చేశారు. ఎందుకు September 23rd ఒక స్పెషాలిటీ ఉంది, దట్ ఈస్ ఆటమ్నల్ ఈక్వినాక్స్. మనకి ఈక్వినాక్స్ 2 times వస్తుంది, ఇయర్లీ 2 times వస్తుంది ఈక్వినాక్స్ అంటే ఏంటి, మనకి డే అండ్ నైట్ రెండు సేమ్ టైం ఉంటుంది. డే లాంగ్ ఉండడం, నైట్ షార్ట్ ఉండడం, లేదా డే షార్ట్ ఉండడం, నైట్ లాంగ్ ఉండడం. అలా కాకుండా డే ఎన్ని అవర్స్ అయితే ఉందో నైట్ కూడా అన్ని అవర్సే ఉంటాయి. అలాంటి డేస్ని ఈక్వినాక్స్ అని అంటాం. సన్ అబౌవ్ ద ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ కదండి, మధ్యలో ఉంటుంది కదా మనకి ఈక్వేటర్. 0 degrees లాటిట్యూడ్కి 0 degrees లాంగిట్యూడ్కి మధ్యలో ఈక్వేటర్ ఉంటుంది కదా, ఈక్వేటర్ ఉంటుంది కదా, 0 degrees మధ్యలో ఉండేది ఈక్వేటర్. ఆ ఈక్వేటర్కి ఎగ్జాక్ట్గా అంటే ఆ ఈక్వేటర్కి అబోవ్లో ఉంటాడు అనమాట సన్. ఆ విధంగా డే నైట్ రెండు సేమ్ ఉంటే దానిని ఈక్వినాక్స్ అంటాం. ఆటమ్నల్ ఈక్వినాక్స్ వచ్చేసి September 23rd వస్తుంది. ఇంకొక ఈక్వినాక్స్ వచ్చేసి September 22nd or 23rd వస్తుంది. ఇంకొకటి మనకి మార్చ్లో వస్తుంది, March 20 or 21st వెర్నల్ ఈక్వినాక్స్ అంటాం. ఆటమ్నల్, వెర్నల్ ఈ రెండు ఈక్వినాక్స్ September 22nd or 23rd అవ్వచ్చు, లేదా March 20 or 21st ఈక్వినాక్స్. ఈ రెండు ఇంపార్టెంట్. ఇట్లా ఆటమ్నల్ ఈక్వినాక్స్ రోజు September 23rd ఆయుర్వేద డేగా పరిగణించారు, రికగ్నైజ్ చేశారు. అదేవిధంగా ఆయుర్వేద డే ఇదివరకు ధన్తెరస్లో ఉండేది, అది లూనర్ క్యాలెండర్ని బట్టి మారుతూ ఉండేది. అదేవిధంగా దీనికోసం ఆయుర్వేద కోసం అని చెప్పేసి ఆయుర్వేద మాత్రమే కాదు ఇంకా వాటితో పాటు అలాగా సిమిలర్గా ఉండేటువంటి వాటిని కలెక్టివ్గా తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నటువంటి దాన్ని కూడా లాంచ్ చేశారు. ఆయుష్ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో. 2014లో దీన్ని ఈ మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఎవరు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్కి యూనియన్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే సర్బానంద్ సోనోవాల్ గారు ఉన్నారు. అండ్ ఆయుర్వేద అంటే ఏంటంటే అసలు వాట్ ఈజ్ ఆయుర్వేద, మనకి మొక్కల యొక్క పార్ట్స్, అవి ఫ్లవర్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, బాక్స్ అవ్వచ్చు, రూట్స్ అవ్వచ్చు, మొక్క యొక్క ఏ విభాగాన్నైనా తీసుకొని మనం ఏదైనా డిసీజ్ని క్యూర్ చేయగలిగితే న్యాచురల్గా అదే ఆయుర్వేద అనమాట. అదే సైన్స్ ఆఫ్ మెడిసినల్ సైన్స్ అంటాం, దట్ ఈస్ ఆయుర్వేద. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని ఎవరికి పేరు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చరక. ఈయన రాసినటువంటి పుస్తకం పేరేంటి అని అంటే చరక సంహిత. ఇంకొక పర్సన్ కూడా ఉంటారు మనకి హిస్టరీలో, సుశ్రుత అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటారు. ఈయన రాసేటువంటి బుక్ సుశ్రుత సంహిత. ఈయన సర్జరీస్ గురించి రాస్తారు, ఈ పుస్తకంలో సర్జరీస్ గురించి సుశ్రుత రాస్తారు. చరక అని ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని అంటాం, చరక సంహిత అన్న పుస్తకంలో రాశారు. ధన్వంతరి అని ఎవరు అని అంటే గాడ్ ఆఫ్ మెడిసిన్ ధన్వంతరి. నథింగ్ బట్ మన విష్ణుదేవుడు ఉన్నారు కదా, లార్డ్ విష్ణు, ఆయనే ధన్వంతరి అన్నది ఒక అవతారం. ఆయనకున్నటువంటి సెవరల్ అవతార్స్ లో ధన్వంతరి ఒక అవతారం, గాడ్ ఆఫ్ మెడిసిన్ లాగా అవతరించి ప్రజల్ని క్యూర్ చేయడానికి వచ్చారు అని చెప్పి బిలీవ్ చేస్తారు. గాడ్ ఆఫ్ మెడిసిన్, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడ్ ఆఫ్ మెడిసిన్ అంటే ధన్వంతరి. దిస్ ఈస్ ద హిస్టరీ రిగార్డింగ్ మన ఆయుర్వేద డేకి సంబంధించి. దిస్ ఈస్ హిస్టరీ, రైట్. ఇంకా నెక్స్ట్ గూగుల్ రీసెంట్గా ఈ జీ అన్నటువంటి లోగోని మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో ఒక డికేడ్ తర్వాత ఇప్పుడు చేంజ్ చేసింది. ఇది పెద్ద కరెంట్ అఫైర్ ఏం కాదులేండి, జస్ట్ అట్ ఎ గ్లాన్స్ ఊరికే ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇక్కడ ఈ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, 4 కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇట్లా డివిజన్స్ లేకుండా మొత్తం అంతా ఒకటే సింగిల్ కలర్. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అంటే గ్రేడియంట్ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చారు వీళ్ళు అంతే. ఇప్పుడు కొత్తగా ఇట్లా కట్స్ లేకుండా అన్ని కలిపేసి ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చారు. ఇది ఎందుకు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తగ్గట్టు మనం కూడా మారాలని
గూగుల్ దాని లోగోని చేంజ్ చేసింది, జీ వరకే చేంజ్ చేసింది. ఇంకా జీమెయిల్, వేరే గూగుల్ రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా ఏం చేంజెస్ చేయలేదు. గూగుల్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? అసలు గూగుల్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈజ్ సెర్చ్ ఇంజన్. గూగుల్ ఈజ్ నథింగ్ బట్ సెర్చ్ ఇంజన్. మనకి ఏం కావాలన్నా కూడా మనకు తెలియని విషయాన్ని గూగుల్ని యూజ్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఫౌండర్స్ వచ్చేసి లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రిన్ 1998లో దీన్ని స్థాపించారు. ఇప్పుడు ప్రస్తుతం సిఇఓగా ఎవరున్నారు? సుందర్ పిచై గారు. హీ ఈజ్ ఇండియన్ ఆరిజిన్ ఓన్లీ. ఆల్ఫాబెట్ అనేది దీని పేరెంటల్ కంపెనీ. ఇప్పుడు 197 కమ్యూనికేషన్స్ అన్నది పేటిఎం యొక్క పేరెంటల్ కంపెనీ. అదేవిధంగా ఆల్ఫాబెట్ ఐఎన్సి అనేది పేరెంటల్ కంపెనీ ఆఫ్ గూగుల్. గూగుల్ అనేది సబ్సిడరీ ఆఫ్ ఆల్ఫాబెట్ ఐఎన్సి. ఆ విధంగా ఈ చిన్న చేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తగ్గట్టు, మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలని గూగుల్ ఆ లోగోలో జీ ఒక్కటి మాత్రమే మార్చింది, అంతే. దట్స్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ టాపిక్స్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.